All right, here we go. అందరూ Thank you. మీ Thank అందరికీ you so వందనాలండి. much. మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. And as a team, we know that every day you bow down low to serve the people that God has given you. అందుకనే ఒక బృందంగా మేమందరం కూడా And so we, ఎవరైతే సేవ చేస్తా ఉన్నారో వారందరికీ కూడా విధేయులుగా ఉండాలి అనేది దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మేము ఆ విధంగా ఇంతవరకు చేయగలిగాం. so we recognize your love for God's people. దేవుని ప్రజల పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమను మేము గుర్తించాము, అందుకే ఆ విధంగా చేశాము. So this is a pastor's conference that we've been praying for many months. మరి చాలా నెలల కాలంగా ఈ యొక్క దైవ సేవకుల సమావేశాన్ని గురించి నేను ప్రార్థిస్తూ వచ్చాను. And in my mind and heart, we have a short amount of time. నా యొక్క మనసులో కానీ నా హృదయంలో కానీ మన యొక్క సమయాన్ని మరి దేవుని కొరకు వాడాలి, చూపించాలన్న ఆలోచన నాకుంది. Almost like a farmer who has to plant the seed before the rains come. మన యొక్క వ్యవసాయదారుని కనుక మనం చూసినట్లయితే వర్షం రాకముందే వర్షాన్ని గమనించి విత్తనాలు విత్తడం We have ప్రారంభిస్తాం. a lot of work to do. మనం కూడా ఎంతో పని చేయడానికి మన ముందు ఉంది. So I wanted to just walk through a few things before we get started with the word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు నేను కొన్ని విషయాలతో దీన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను. First of all, would the translators stand up? మొట్టమొదటిగా ట్రాన్స్లేటర్స్ లేచి నిలబడండి. And please look around. దయచేసి మీరు చుట్టూ చూడండి. These men and women are going to be translating for the team to you. మరి వీరు మీ అందరికి కూడా వారు అనువాదం చేయబోతా ఉన్నారు. And translators, thank you for being here. ట్రాన్స్లేటర్స్ గా మీరు ఈ స్థలంలో ఉన్నందుకు మీ అందరికీ చాలా వందనాలు. Many have come from a very long ways away. మీలో చాలా మంది చాలా సుదూర ప్రాంతాల నుంచి ఈ స్థలానికి విచ్చేసి ఉన్నారు. And we are very grateful. మేము కూడా చాలా దూర ప్రాంతాల నుంచి ఈ స్థలానికి వచ్చాం. Please be seated. దయచేసి కూర్చోండి. What would a pastor's conference be without good food and snacks? మనం అంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మంచి భోజనం మంచి స్నాక్స్ లేకుండా ఉండదు. It wouldn't be the same, would it? అవునా కదా? So I would like my sisters to stand. Moni, అదే please విధంగా stand. నా యొక్క సహోదరి మనలు దయచేసి And ఎవరైతే sister, please stand. దయచేసి మీరు నిలబడండి అమ్మా. మాకు ఆహార పదార్థాలు సిద్ధపరిచినటువంటి And all the team who is working to provide us with food, thank you. సో ఈ యొక్క బృందమంతా కూడా మనందరికీ కష్టపడి భోజనాలు సిద్ధం చేశారు. And I also want to thank Pastor Purushottam and Sister Martha for their wonderful love toward all of us. అదే విధంగా సహోదరి మార్తా గారి కొరకు, అదే విధంగా దైవజనుల కొరకు వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. We are amazed and encouraged by the years of service to the Lord in this family. ఈ కుటుంబంలో మరి మాకు అందించినటువంటి సేవలన్నిటిని బట్టి మేము చాలా ఆశ్చర్యపడుతూ చాలా సంతోషిస్తూ గౌరవంగా భావిస్తూ ఉన్నాం. So for the next 3 days, we're going to be talking about a lot of different things. రాబోతున్నటువంటి 3 దినాల్లో మనం అనేక విషయాల గురించి మనం చర్చించుకోబోతూ ఉన్నాం. So I asked VJ to purchase notepads and pens. అందుకనే విజయ్ పాస్టర్ గారు Notepads, notebooks. అందుకనే ఆ పుస్తకాలు పెన్నులు మీ కొరకు వారు కొని ఇచ్చారు. ఎవరైనా లేకపోయినట్లయితే తీసుకోవచ్చు. So please feel free to write down anything. We're going to have times to write. ఎందుకనంటే మనకు రాసుకునే సమయం ఉంటుంది. We're going to break into small groups and we're going to get into the Word of God. మనమందరం కూడా ఆ చిన్న గ్రూపులుగా ఉండి దేవుని యొక్క వాక్యంలో నుంచి అనేక విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. I want to ask questions and I want you to ask me questions. నేను మిమ్మల్ని ప్రశ్నించబోతా ఉన్నాను, మీరు కూడా మమ్మల్ని ప్రశ్నించవచ్చు. This needs to be interactive. ఇదేంటంటే ఒక ఇష్టాగోష్ఠిగా, ఒక చర్చా వేదిక. మీరు మేము మీతోటి, మీరు మాతోటి అన్నట్లుగా ఉండబోదు. I want to ask, what is your greatest struggle in the ministry? మీ పరిచర్యలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రాముఖ్యమైన గొప్పదైన సమస్య ఏంటి
I want to know what your greatest joy is in the ministry. పరిచర్యలో మీరు అతి గొప్పగా పొందుకునే సంతోషం ఏంటని కూడా మిమ్మల్ని అడగొచ్చు. నేను అడుగుతా ఉంటాను. There are theological things that I want to talk about. మరి దాని గురించి మాట్లాడటానికి వేదాంతపరమైనటువంటి విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. There's biblical doctrines that I want to talk about. మరి కొన్ని ఉపదేశ క్రమాల గురించి కూడా నేను ఆ లేఖనాల గురించి కూడా నేను మాట్లాడబోతా ఉన్నాను. And so we have a lot of ground to cover. అందుకని అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి మన దగ్గర అంశాల వారీగా అనేక విషయాలు ఉన్నాయి. We have a few things working against us. మనకి వ్యతిరేకంగా పనిచేసే కొన్ని వ్యతిరేక శక్తులు కూడా మనకున్నాయి. Number one, it's hot. మొట్టమొదటిగా Hot. హార్ట్, హృదయం, వేడి వేడి వేడి. It's very hot. వేడి. So every 30 minutes, I want to take a quick break. అందుకనే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి మరి బ్రేక్ తీసుకుందాం. We can stand up, మనం లేచి నిలబడదాం. take some water, put it on our face, మన యొక్క ముఖాలకి కొన్ని నీళ్లు చల్లుకుందాం. stretch, మంచిగా మనం ఒక తాజాదనంలోనికి అంటే ఒక And then శీతల come back. వాతావరణంలోనికి వద్దాం. and then we will come back. మరలా తిరిగి వద్దాం. 1 p.m. is dinner, is our lunchtime. మనకు ఖచ్చితంగా 1 గంటకి మధ్యాకాల భోజనం అనేది ఉంటుంది. And so our wonderful sisters will prepare lunch at 1 p.m. అందుకనే మన సహోదరి మనులు మనందరి కొరకు భోజనాన్ని సిద్ధపరుస్తారు ఖచ్చితంగా 1 గంటకి. And by the way, I'm going to try to have this time sharp. If it's 1 p.m., we're going to break at 1 p.m. అందుకనే నేను ప్రసంగిస్తూ ఉన్నప్పటికీ కూడా 1 గంట ఎప్పుడవుతూ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా అదే సమయానికి నా యొక్క ప్రసంగాన్ని కూడా ముగిస్తాను. 1 hour lunch break, and at 2 p.m. we come back. 1 గంట మనకి భోజన విరామం ఉంటుంది. మరలా తర్వాత 2 గంటలకి యథావిధిగా సమావేశానికి వస్తాం. And we're very excited about the afternoon. మధ్యాకాల సమయంలో మనం చాలా ఆతృతగా ఆసక్తిగా ఉండబోతూ ఉన్నాం. During the afternoon from 2 to 4:30, we're going to separate the men and the women. 2 నుంచి 4:30 వరకు స్త్రీలను ఒక వర్గంగా చేస్తాం, పురుషులను ఒక బృందంగా చేయబోతూ ఉన్నాం. And the reason for that is because my wife Heather, sister Marcia, and the ladies have things planned for you, ladies. ఎందుకనంటే నా భార్య కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి ఇంకా స్త్రీలు కావచ్చు, వారు ప్రత్యేకంగా స్త్రీల కొరకు ఉపయోగపడే కొన్ని విషయాలు మీతో పంచుకోబోతా ఉన్నారు. And for the men, we will be in here and we will be talking kingdom. సో పురుషులంగా మనము దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. So the ladies will be talking kingdom and the men will be talking kingdom. స్త్రీలు కూడా దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడతారు, అదే విధంగా పురుషులు కూడా దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడబోతున్నారు. And then at 4:30 we'll come back in here. తర్వాత 4:30 ఈ స్థలానికి వస్తాం. And we're going to have a recap. మనమందరం కూడా మరొకసారి నేర్చుకున్న విషయాలన్నిటిని కూడా మనం మరలా ఒకసారి తిరిగి నేర్చుకోబోతూ ఉన్నాం. And a time for the husbands to pray over their wives. మరి ఆ సమయంలో భర్తలు భార్యల కొరకు ప్రార్థన చేస్తారు. And a time for the wives to pray over their husbands. అదే సమయంలో భార్యలు కూడా భర్తల కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. And what I have found is that when we do this, there is great encouragement. సో ఇది చేయడం ద్వారా గొప్ప ప్రోత్సాహం అనేది ఉండబోతుందని చెప్పి నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. So men, tell me if you agree. సో పురుషులారా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విషయాలు చెప్పొచ్చు. When my wife prays for me, I'm very encouraged. నా భార్య నా కొరకు ప్రార్థించినప్పుడు నేను చాలా బలపరచబడతాను. Are you the same? మీరు కూడా ఆ విధంగానే భావిస్తారా? Very good. చాలా మంచిది. Heather, when I pray for you, are you encouraged? మీరు ప్రార్థించబోతా ఉన్నారు ప్రోత్సాహం కొరకు. Wives, when your husband prays for you, are you encouraged? భార్యలు మీ కొరకు ప్రార్థించబోతా ఉన్నప్పుడు మీరు కూడా బలపరచబడతారు. So at 4:30 we're going to come back in here and we're going to recap and pray for one another. అందుకనే 4:30 ఈ స్థలానికి వచ్చి ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థించబోతూ ఉన్నాం. Because the kingdom of God is to be defined by our love for one another. ఎందుకు అనంటే దేవుని యొక్క రాజ్యం అనేది ఒకరి పట్ల మనం ఒకరు విశ్వాసం కలిగి విధేయత కలిగి ప్రార్థించడం ద్వారానే అది బయలుపరచబడతా ఉంది. Amen. ఆమేన్. Okay, let's take a 3-minute break. Very quickly, stand up,
move around, splash some water on your face, use the అందుకనే bathroom. ఒక 3 నిమిషాలు మీరు తీసుకోండి, Come right పైకి back. లేవండి. 3 మరి minutes. 3 నిమిషాలు తీసుకోండి, మరి వెళ్ళి మీ ముఖానికి నీళ్లు కొట్టుకొని రండి, చల్లుకొని రండి, మంచిగా తాజాగా మరలా రండి. ఒక 3 నిమిషాలు మీకు సమయం ఇస్తా ఉన్నాం. We're going to get started. సో అందరూ వచ్చినట్లయితే మరలా ప్రారంభిద్దాం. దయచేసి బయట ఉన్నటువంటి వ్యక్తులు లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. I want you to think about something with me. దయచేసి నాతో పాటు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. When we are called out of the darkness and into God's light, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడినప్పుడు, we are called into His service. మనము ఆయన పరిచర్యకు, ఆయన సేవకు పిలువబడ్డాం. In other words, we're called to be His servants. మనము ఆయన సేవకులుగా ఉండుటకు పిలువబడ్డాం. The Greek word for this is doulos. సో సేవకుడు అనే పదానికి గ్రీకు పదం ఏంటంటే డూలోస్ అంటున్నారు. And if you do any Bible research in the Strong's Concordance or any biblical concordance, ఏదైనా వేదాంతపరమైనటువంటి పరిశోధన గనక చేసినట్లయితే, you will see that this word is translated servant, slave, and even more specifically a bondservant. సో ఈ యొక్క పదము ఈ విధంగా అనువదించబడింది: సేవకుడు, అదే విధంగా బద్ధ సేవకుడు, కట్టుబడి ఉండే సేవకుడు, బానిస అయినటువంటి సేవకుడుగా అనువదించబడతా ఉంది. And we'll get into some more of that definition later on this week. But walk this road with me. సో ఈ మాటలో మనం ఏం నేర్చుకుంటున్నాం? Being workers in the kingdom of Messiah, we are first called servants. మనము మెస్సయ్య పనికి పిలువబడినటువంటి వ్యక్తులంగా మనము సేవకులుగా ఉండాలి. And before I go into this, I want to define a couple terms that I'm going to use. సో దానికి సంబంధించి కొన్ని నిర్వచనాలు కూడా నేను వాడాలి అనుకుంటున్నాను. Does everyone know the name of Yeshua? దేవుని యొక్క పేరుని పైకెత్తాలి, గణపరచాలి ప్రతి ఒక్కరు కూడా. No? Yes? If I say Yeshua, what do I mean? Who am I referring to? నేను యేషువా అని చెప్తా ఉన్నప్పుడు నేను దేన్ని తెలియజేస్తా ఉన్నాను? Jesus. యేసు. Okay. So in Hebrew, in the Hebrew language, the name of Jesus is actually and literally Yeshua. సో యేసు అనే పదానికి హెబ్రీ భాషలో గనక మనం చూసినట్లయితే యేషువా అనే పదం వస్తూ ఉంది. And the name Yeshua in Hebrew means savior or salvation. హెబ్రీ పదంలో ఉన్నటువంటి యేషువా అనే పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు లేదా రక్షణ, రక్షించేవాడు అనే పదం వస్తుంది. So when you call out on the name of Yeshua, you are calling out to your salvation. మీరు యేషువా అనే పదాన్ని పిలుస్తున్నట్లయితే మీ రక్షణ కొరకు ఆ యొక్క పేరును వాడుతున్నట్లు లెక్కే. So over the next 3 days, I'm going to be using the name Yeshua often. అందుకనే తరచుగా రాబోతున్నటువంటి 3 దినాల్లో యేషువా అనే పేరు నేను వాడబోతూ ఉన్నాను. Okay? ఓకేనా? Okay, we'll continue. ఓకే, కొనసాగిద్దాం. So from the very first time Yeshua spoke to his disciples, he called them to repent. సో మొట్టమొదటిగా యేషువా తన యొక్క శిష్యులని మారు మనసు పొందాల్సిందిగా పిలిచాడు. Yeshua said in Matthew 4, repent, for the kingdom of heaven is at hand. యేషువా 4వ అధ్యాయం మత్తయి సువార్తలో, ఇదిగో అందరూ మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందుడి అన్నాడు. And the whole point of this word repent and the whole action of repentance is turning from one direction and going towards him. అందుకనే ఈ మారు మనసు పొందడం అని అంటే మనం తప్పుగా వెళ్ళేటటువంటి మార్గాల నుంచి మరలుకొని దేవుని యొక్క మార్గాలలోకి, దేవుని యొక్క దిశలోనికి వెళ్ళడమే ఆ మారు మనసుకున్నటువంటి అర్థం. And for each one of us, when we come into a place of repentance, it is synonymous or it's equal to service. మనమందరం కూడా మనము తప్పుదావల్లో నడుస్తున్నప్పుడు, మన మార్గాల్లో మనం ఉంటున్నప్పుడు మనం మారు మనసు పొంది యేషువా మార్గములోనికి మనం రావడం జరిగింది. That was true for me.
అది నా జీవితంలో నిజం. When I understood the love that God had for me, I wanted to give my life to him. దేవుడు నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను నేను గ్రహించినప్పుడు నా జీవితాన్ని నేను ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. So you can look through all of the teachings of Yeshua throughout the Gospels, సువార్తలన్నిటిలో కూడా యేషువ ఆ ప్రసంగాలు గాని వర్తమానాలు గాని మనం విన్నట్లయితే, and you can go all the way through to his last words physically spoken to his disciples in Acts 1:8. భౌతికంగా మరి యేసు ప్రభువారు ఆయనతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. And we will paraphrase. We're not going to read it. మనం ఇప్పుడు దాన్ని మనం చదవట్లేదు, but we'll paraphrase. తర్వాత దాన్ని మనం Yeshua told his disciples to wait until the Holy Spirit came. యేషువ శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేంత వరకు, మీ దగ్గరికి వచ్చేంత వరకు మీరు కనిపెట్టుకొని ఉండుడి అన్నాడు. And then in verse 8, Yeshua said, "And you shall be my witnesses." అపోస్తల కార్యాలు 18:8లో మనం 8లో చూసినట్లయితే, మీరు నాకు సాక్షులయ్యుందురు అన్నాడు. My witnesses both in Jerusalem, in Judea, in Samaria, and to the uttermost ends of the earth. యెరూషలేములోని, యూదయలోని, సమరయలోని, భూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. So from the very first words to the very last words Yeshua spoke in the flesh to his disciples, it was all about service. యేషువ తాను శరీరధారి అయి ఉన్నటువంటి దినాల్లో మొట్టమొదటి వచనం మొదలుకొని చివరి వచనం వరకు కూడా ఈ మాటలు ఆయన సంబోధిస్తూ తెలియజేస్తూ వచ్చారు. And as pastors and pastors' wives, we understand this, right? సో కాబట్టి పాస్టర్స్ గా, అదే విధంగా దైవ జనురాళ్ళుగా మనము ఈ యొక్క మాటలు గ్రహించాల్సిన అవసరం ఉంది. Our whole lives have been committed to serving the King of Kings and the Lord of Lords. ప్రభువుల ప్రభు అయినటువంటి, రాజుల రాజు అయినటువంటి ఆయన పరిచర్య చేయడానికి, ఆయన సేవ చేయడానికి మన జీవితాలు సమర్పించబడ్డాయి. Through every high and through every low, we will serve him. అందుకనే ప్రతివాని యొక్క నేత్రం ఆయన చూడబోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవించాల్సినటువంటి అవసరం ఉంది. Let's turn to John chapter 8. We're going to read verses 31 through 36. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 38 వరకు చదువుకుందాం. యేసు తను నమ్మిన యూదులతోనూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Amen. ఆమేన్. So very simplistically spoken, చాలా సుభంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. the gospel is this, సువార్త ఇది, that sin came in through the world by disobedience, అవిధేయత ద్వారా పాపము ఈ లోకములోనికి ప్రవేశించింది. and with sin came darkness and separation from God. సో ఆ పాపం ఏం చేసిందంటే మనని దేవుని నుంచి దూరం చేసింది. మనం చీకట్లోనే ఉన్నాం. And consequently all mankind became enslaved to sin. కాబట్టి మానవులందరూ కూడా పాపానికి దాసులైపోయారు. But the goodness of God came in, అందుకని దేవుని యొక్క మంచితనం అనేది వచ్చి bringing light into the darkness, ఆ యొక్క చీకటిలో ప్రకాశిస్తూ వచ్చింది. and redeemed us from the darkness and brought us into his marvelous light. ఆ చీకటిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా విడిపించి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని నడిపించింది. Taking us out of the bondage and slavery of sin, పాపములో ఉన్నటువంటి మన యొక్క బానిసత్వాన్ని,
ఆ యొక్క అణిచివేయబడే తత్వాన్ని అంతటిని కూడా తొలగించింది. and enlisting us into the faithful service of the King of Kings and the Lord of Lords. ప్రభువుల ప్రభు అయినటువంటి రాజుల రాజు అయినటువంటి ఆ దేవాతి దేవునికి నమ్మకమైనటువంటి సేవకులుగా మనని తయారు చేసింది. And I think it's really important for us as servants to the King that we comprehend that transformation. అందుకనే మనము ఆ యొక్క మార్పుని గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. Because the better that we understand that transformation, the better servants of the King of Kings we can be. అందుకనే నీవు నేను కూడా ఆ మార్పు చెంది రూపాంతరం కలిగినటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క పరిచర్యలో మనం ఉండాలి. Let's read John 8:34 one more time. మరొకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So you remember that skit that we did that had sin here. మేము అంతకుముందు ఒక నాటిక వేశాం. ఆ నాటికలో ఇక్కడ ఈ చైర్కి ఒక పాపం అనే బోర్డు తగిలించాం. And that sin chair got every single one of us stuck. సో అందరూ కూడా నేను నా దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ ఆ పాపానికి అతుక్కుపోయారు. And my brother Chris was the example of Yeshua. సో మా యొక్క సహోదరుడు క్రిస్ అనే వ్యక్తి యేషువాకి మాదిరిగా ఉన్నాడు. He came and he took that sin and he crumpled it up and threw it away. ఆయన వచ్చి ఆ పాపాన్ని తీసివేసి పాపములో ఉన్న మా అందరినీ కూడా విడిపించాడు. Let's read verse 36, 35 and 36. 35, 36 చదువుకుందాం. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానం. చాలండి. So not only does he call us out of the domain of darkness and into his marvelous light as his servants, ఆయన మనని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన సేవ కొరకు మనం పిలవడం మాత్రమే కాదు కానీ, but he calls us into his family as sons, as daughters. మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన కుటుంబములోనికి మనల్ని పిలిచాడు. And we need to be very diligent to serve with this knowledge. అందుకనే మనము ఈ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులుగా మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. That if the Son of God comes to set us free, we are free indeed. దేవుని యొక్క కుమారుడు మన యొక్క పాపముల నుంచి మన స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి ఎదించాడు. Give me 1 minute. Oh, who's in my place? Okay. The slave does not remain in the house forever, but the Son does remain forever. So if the Son sets you free, you shall be free indeed. బానిస అనేవాడు ఇంటిలో ఎప్పటికీ కూడా ఉండలేడని, కానీ కుమారుడు ఎల్లప్పుడూ స్వతంత్రుడుగానే ఉంటాడు. కుమారుడు మనని స్వతంత్రులుగా చేయగలడు. And that's such an important message that Yeshua pulls out here in the text. అందుకనే ఈ యొక్క అంశంలో ఈ యొక్క అధ్యాయంలో యేషువ ఆ ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మన కొరకు ఉంచాడు. A slave, merely a slave or a servant only cannot stay in the Father's house. ఆ యొక్క బానిస అనే వ్యక్తి ఆ వాగ్దానం చేయబడినటువంటి ఇంటిలో చిరకాలం ఉండడు. But a son can.
కానీ కుమారుడు మాత్రం ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉంటాడు. because we have access to the Father. ఎందుకనంటే ఆయన తండ్రి ద్వారా ఆ స్వతంత్రత అనేది కుమారుడికి అనుగ్రహించబడింది కాబట్టి. And so this brings us to the foot washing. సో ఇది అందుకనే ఇది మనకి కాళ్ళు కడిగే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. And the importance of the example that Messiah gave us through foot washing. అందుకనే ఆ కాళ్ళు కడుగుట అనేది మెస్సయ్య మన ముందు ఉంచినటువంటి మాదిరిగా మనం వాక్య గ్రంథంలో చూస్తా ఉన్నాం. Okay, so we're going to go to John 13. యోహాను సువార్త 13వ అధ్యాయం. How's everyone doing? Sleepy? ఎవరైనా నిద్రపోతున్నారండి? No? Doing good? మంచిగా ఉన్నారా? Too hot? A little bit? వేడిగా ఉందా బాగా? I know. We need some geothermal cooling here. Something. Okay, as Sister Ann communicated, I am, as she is, and we are, followers of Messiah Yeshua and keepers of his commandments. నేను అదే విధంగా సహోదరి యాన్ కూడా మేము మెస్సయ్యని వెంబడించే ఆ వ్యక్తులుగా అదే విధంగా ఆ సంఘాన్ని కాపాడే వ్యక్తులుగా మేము ఉన్నాం. And you can't be a son if you don't obey the Father. మీరు తండ్రికి విధేయత చూపించకపోయినట్లయితే కుమారులుగా ఉండలేరు. And that example was clearly left through Messiah Yeshua. అది యేషువా ద్వారా ఆ మాదిరి మనకి ఇవ్వబడింది. He came to do the will of his Father. ఆయన తండ్రి చిత్త ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. And he came to leave an example for you and me. ఆయన నీ కొరకు నా కొరకు ఒక మాదిరి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించాడు. And John 13 does a great job explaining that. సో యోహాను సువార్త 13వ అధ్యాయం ఆయన చేసినటువంటి ఆ గొప్ప పని గురించి తెలియజేస్తా ఉంది. Let's start in verse 1. We're going to kind of go through this verse by verse. And there's going to be a lot that we cover. సో కొన్ని వచనాలు మొదటి నుంచి మనం చదువుకుందాం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి. Okay, sister, that's good for now. That's good. Thank you. సహోదరి చాలండి, చాలా మంచిది. Okay, so verse 1. ఒకటో వచనంలో go ahead and look at the text. ఆ యొక్క భాగాన్ని మీరు చూడండి. What time of year do we come to when we read this text? It's a very important time of the year. ఇది మనం గమనించినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగమై ఉంది. So in the text in verse 1, what time of year do we come to? ఏ సమయంలో ఈ స్థలానికి వచ్చాడు ఆయన? Daniel. Passover. Passover. Pascha. Thank you. Passover is a very, very important time, and it was this time that Yeshua revealed this incredible truth. సో పస్కా పండుగ అనేది యూదులకు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ పస్కా పండుగ దినము రోజే యేసు ప్రభువారు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. And so we know the historical truth that God delivered his people out of Egypt through the blood of a lamb. మనందరికీ తెలుసు, చరిత్ర ఆధారంగా చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆయన అరణ్యంలో వారిని విడిపించాడు. In the same way, when Yeshua went to the Jordan River and he saw his cousin John the Baptist,
అదే విధంగా యేషువ ఆ యొక్క యోహాను ద్వారా యోర్దాను నదిలో బాప్తిసం పొందుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా John the Baptist said, "Behold the Lamb of God who takes away the sins of the world." ఇదిగో లోక పాపములను మోయు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది. And so we come to John 13:1 and we realize that Passover had come. సో అందుకనే ఈ యొక్క యోహాను సువార్త 13:1లో పస్కా పండుగ అనేది వచ్చింది అనేది మనం గ్రహించగలుగుతున్నాం. In other words, the time for the Lamb of God to be slain had come. మరొక మాటలో చెప్పాలి అంటే దేవుని గొర్రె పిల్ల వధించబడే సమయం ఆసన్నమైంది అనే విషయం కూడా అర్థమవుతా ఉంది. And Yeshua knew it. He knew that his time had come. యేషువాకి ఆయన సమయం వచ్చింది అనే విషయం ఆయనకి తెలుసు. And he knew that he was going to go away. సో ఆయన మరణానికి అప్పగించబోతున్నాడనే విషయం ఆయనకి తెలుసు. And he came to declare his attribute and his character, which is love. అందుకనే ఆయన ఆయన యొక్క విధానాన్ని ఆయన యొక్క హృదయాన్ని ప్రజలకు ఆ పస్కా పండుగ రోజు తన్ను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. It's on that foundation and basis that we read the rest of the chapter. సో దానిని బట్టి ఆ పునాదిని ఆధారం చేసుకొని మిగతా లేఖనాలను మనం చదువుతా ఉన్నాం. And so my intention is to go into some deeper things with you so that your understanding is hopefully increased. సో అందుకనే మీరు గ్రహించినట్లుగా నేను కొన్ని లోతైనటువంటి విషయాల్లోనికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను ఉద్దేశపూర్వకంగా. So I want to ask you, how many of you celebrate Passover in your congregations every year? ప్రతి సంవత్సరం మీ యొక్క మందిరాల్లో మీ యొక్క సమాజంలో ఎంతమంది ఈ యొక్క పస్కా పండుగను జరుపుకుంటారు? Go ahead and raise your hands if you celebrate Passover. పస్కా పండుగ మీరు జరుపుకున్నట్లయితే మీ యొక్క చేతులు ఎత్తండి ఒకసారి. Okay, thank you. This is very good to see because Passover is the biblical feast day that God has ordained to show the whole world who Christ is. చాలా మంచిది. ఇది పస్కా పండుగ జరుపుకోవడం అనేది బైబిల్ పరంగా అది సరైనది. కారణం ఏంటంటే పస్కా పండుగ రోజు యేసు ప్రభువారు తాను ఏమై ఉన్నాడో ఎవరై ఉన్నాడో తను తాను బయలుపరుచుకున్నాడు. And within that Passover, which is by the way 7 days long, సో ఆ పస్కా పండుగ 7 దినాల ఆ దీర్ఘకాలంలో the entirety is called the Feast of Unleavened Bread. సో అదే విధంగా పులియని రొట్టెల పండుగ అనేది కూడా ఉంటుంది దాంట్లో. And think about the power of these words that are defined by spiritual truth. సో ఈ యొక్క పదాలలో దాగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని గ్రహించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. Leavened bread is a symbol of being puffed up with sin. సో పులియని రొట్టెలు అనేవి మన అపవిత్రతకు మన పాపానికి గుర్తుగా ఉన్నాయి. In other words, being enslaved to sin. మరొక మాటలో చెప్పాలంటే మనం పాపానికి దాసులుగా ఉన్నామనేది ఆ పులియని రొట్టెలు గుర్తు చేస్తా ఉన్నాయి. So God calls his people out of Egypt, out of slavery. సో దేవుడు తన యొక్క ప్రజలను ఐగుప్తులో నుంచి బానిసత్వంలో నుంచి పిలిచాడు. They do not have time to raise their bread. సో వారి యొక్క They do not have time to let their bread rise. ఆ యొక్క దాని పొంగని రొట్టెలను తీసుకునే అంత సమయం లేదు. They leave Egypt, leaving all of that sin and slavery behind. సో వారు ఐగుప్తుని విడిచిపెట్టారు, బానిసత్వాన్ని విడిచిపెట్టారు, పాపాన్ని విడిచిపెట్టారు. In the same way, the Son of God, Messiah Yeshua, comes as the Lamb. అందుకని అదే విధంగా యేషువ దేవుని కుమారుడిగా ఆయన దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. And he sheds his blood on Passover. ఆ పస్కా పండుగ రోజు ఆయన యొక్క తన రక్తాన్ని చిందించాడు. And his blood goes over our hearts and our minds. సో వారి యొక్క హృదయాల్లో వారి యొక్క మనసుల్లో ఆ యొక్క రక్తం అనేది వెళ్ళిపోయింది. And we leave slavery behind. కాబట్టి మా వెనక బానిసత్వాన్ని మేము విడిచిపెడుతున్నాం. In other words, we become an unleavened lump.
for His glory. ఆయన మహిమ కొరకు మేము అపవిత్రత లేనటువంటి వ్యక్తులుగా ఉండబోతున్నాం. No longer full of malice, strife, bitterness, and unforgiveness. మా జీవితంలో ఇక క్షమించే మనసు లేకుండా, లేకపోతే చేదైన అనుభవాలు కలిగి ఉండకుండా, ఇక ఏది కూడా మా జీవితంలో కలుషితమైనది లేకుండా మేము మంచిగా జీవించబోతున్నాం అనేది అక్కడ తెలియజేస్తా ఉంది. And then the most powerful part of the whole week. సో ఆ యొక్క వారమంతట్లో కూడా చాలా శక్తివంతమైనటువంటి భాగం ఏంటంటే is that on the feast of first fruits, మొదటి ఫలముల పండుగ, is the day that Messiah Yeshua raised from the dead. సో యేసు ప్రభువారు ఆయన మొదటి ఫలంగా సమాధిలో నుంచి తిరిగి లేచాడు. And remember, all things are established on the testimony of 2 and 3. సో మన యొక్క బైబిల్ గ్రంథంలో ఆఫరింగ్స్, ఆ కానుకలు మనం చూసినట్లయితే 2 ఉన్నాయి. So you have the testimony of Yeshua's blood, మొట్టమొదటిగా యేషువా యొక్క ఆ రక్తం అనేది సాక్ష్యంగా and ఉంటుంది. you have the testimony of His resurrection, యేసు యొక్క పునరుద్ధానం అనేది సాక్ష్యంగా ఉంటుంది. and that is the gospel. That is our redemption in the time that God has allowed for us. సో దేవుడు మనల్ని ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి ఆయన తిరిగి లేచినటువంటి ఘట్టమే అదే ఒక సువార్తగా ఉంటా ఉంది. And all of that happens in the week of Passover. అదంతా కూడా ఈ పస్కా పండుగ వారంలోనే జరిగింది. Messiah Yeshua died on Passover. సో మెస్సయ్య ఆయన పస్కా పండుగ రోజు మరణించాడు. 3 days later, on the first day of the week, సో 3 దినముల తర్వాత వారానికి మొదటి రోజున ఆయన తిరిగి లేచాడు. Yeshua raised from the grave, యేషువ మరణములో నుంచి తిరిగి లేచాడు. symbolizing that no longer would the power of sin and death be over us. సో దాని యొక్క అర్థం ఏంటంటే ఏ పాపము కానీ ఏ మరణము కానీ నన్ను జయించలేదు అన్నట్లుగా ఆయన ఆ మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా నిరూపించాడు. So if you are celebrating these biblical truths in your congregations, hallelujah. అందుకనే ఈ బైబిల్తో కూడినటువంటి ఈ బైబిల్ సత్యాన్ని, ఈ పస్కాని మీ యొక్క సమాజం, మీ యొక్క మందిరాల్లో మీరు ఆచరిస్తా ఉన్నారు. Because it is through these things that Yeshua has given them that we might disciple the world. ఎందుకనంటే శిష్యులుగా ఉన్నటువంటి మనందరికి కూడా యేసు ఈ యొక్క సత్యాన్ని మనకు అనుగ్రహించాడు. And we'll get into that a little bit later on. సో దానిలో మనం ముందుకు వెళదాం. All right. With all of this said, think about the incredible ways in which Messiah has brought himself low that he might serve you and I. సో నీవు నేను ఆయన్ని సేవించులాగున మన కొరకు ఇట్టి రీతిగా ఆయన చేసినటువంటి మార్గాలను గాని ఆ కార్యాలను గాని ఒకసారి గమనించండి. So he comes to our world which is fallen and in complete turmoil so that he might call us to himself. సో ఆయన ఈ లోకమంతా కూడా ఆయన ఎరుగునట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చి అందరి కొరకు ఆయన మరణించడం జరిగింది. This blows my mind. సో ఇది నా యొక్క మనసులో ఉంటా ఉంది. And I never grow tired of considering how my Savior has served me. నిజంగా నా రక్షకుడు నా కొరకు ఎంతగా పని చేశాడు, ఎంతగా తన జీవితాన్ని అర్పించాడు, ఎంతగా నా కొరకు పరిచర్య చేశాడు అనేది నేను ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. And that's why, and it's in thinking about that we can say the joy of the Lord is our strength. అందుకనే యెహోవా యందలి ఆనందమే మన ఆనందమై ఉంది, మన బలమై ఉంది. Okay, John 13 verses 2 and 3. యోహాను సువార్త 13, 2, 3 వచనాలు చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. Do you ever feel like you're serving Judas Iscariot? మీరు గమనించారా యూదా ఇస్కరియోతు ఏ విధంగా దేవుని విషయంలో ప్రవర్తించాడో? We can be honest. We're all in the service of the King of Kings. రాజుల రాజైనటువంటి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవలో
It amazes me the example that Messiah leaves here. యేసు అంటే మెస్సయ్య ఇక్కడ విడిచినటువంటి మాదిరి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. He knows what Judas is going to do to him. సో ఆయనకి తెలుసు యోధా ఏం చేయబోతున్నాడనే విషయం. He knows that there's betrayal. సో ఆయనని అప్పగించబోతున్నాడనే విషయం ఆయనకి తెలుసు. And yet he cannot deny his own character. అయినప్పటికీ కూడా ఆయన సొంత ప్రవర్తనను సొంత గుణాన్ని మాత్రం మెస్సయ్య విడిచిపెట్టలేదు. And if you think about that, సో దాన్ని గురించి గనక మనం ఆలోచించినట్లయితే, you think about that character and that love, సో ఆ ప్రేమను ఆ యొక్క ప్రవర్తన ఆ గుణాన్ని గనక మనం ఆలోచించినట్లయితే, and you measure yourself up to his standard, సో నీవు కూడా నీ యొక్క జీవితాన్ని ఆయన కనపరిచినటువంటి స్థాయిలో నీ జీవితాన్ని కట్టుకునే విధంగా ముందుకు వెడతావు. You can often find that, boy, you're lacking. I can find that I'm lacking, నేను కొన్నిసార్లు ఆ విషయంలో to say the least. మరి లోటు కలిగి ఉంటాను. But we come to these verses and you see that Messiah understands that all authority has been given to him. సో మెస్సయ్యకి ఆయనకు అధికారం అంతా కూడా అనుగ్రహించబడింది అనే విషయం ఆయనకి తెలుసు. He knew who he was. ఆయన ఏమై ఉన్నాడో ఆయన తెలుసు. He's the Lamb of God who takes away the sins of the world. లోక పాపములను తీసివేసినటువంటి దేవుని గొర్రెపిల్ల అనేది ఆయనకి తెలుసు. And he knew he was going back to be with the Father. ఆయన తండ్రితో ఉండబోతున్నాడనే విషయం కూడా ఆయనకి తెలుసు. And with that said, let's take a break. Three-minute break. అందుకని మరలా 3 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. 3 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. తెలుసు తాను ఎవరై ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఎక్కడికి వెళుతున్నాడని. So being called into the service of Messiah, సో ఈ మెస్సయ్య సేవలోనికి పిలువబడినటువంటి మనము, it's very important for us to know who we are and where we're going. Amen. సో మనము ఎవరై ఉన్నాం, మనం ఎక్కడికి వెళుతున్నాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Do you know what you will say when a Hindu person comes to you and asks you why you believe in Messiah? సో మెస్సయ్య ఏ విధంగా పని చేస్తూ వచ్చాడో, నీవు నీ పరిచర్యలో నీవు చేస్తున్నటువంటిది 100కు 100% మరి అది కరెక్ట్ గానే ఉందా, నువ్వేమై ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది నీకు అర్థమవుతా ఉందా? How can we be an effective worker in the kingdom if we don't know with our mind and our heart the answer to this question? అందుకనే మనము దేవుని యొక్క పరిచర్యలో 100కు 100% ఒక ప్రభావంతో కూడినటువంటి పరిచర్య చేయాలి అని అంటే ఈ ప్రశ్న లేకుండా మనము చేయలేము. Of who we are and where we're going. మనము ఎవరమై ఉన్నాం, మనము ఎక్కడికి వెళుతున్నాం. So a question, please respond. అందుకని ఈ ప్రశ్నకి మీరందరూ స్పందించండి. Are you prepared to give an account for what you believe to a Hindu person? సో నువ్వు ఏదైతే నమ్ముతున్నావో 100కు 100% నువ్వు ఆ పని విషయంలో లెక్క అప్పగించడానికి, లెక్కనివ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Okay. So if they ask you, why do you have faith in Yeshua, you know exactly what you're going to say. సో యేషువాలో నువ్వు ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నావు అనేది నీకు తెలిస్తే నువ్వు వెంటనే రక్షించబడతావు, కార్యం చేయగలుగుతావు. Yes? అవునా కాదా? Okay. Good. Hallelujah. హల్లెలూయా. I would expect so much. నేను చాలా ఆశిస్తా ఉన్నాను. But we got to be talking here. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు it's important that we know our identity, that we are called sons and daughters. మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడ్డాము అనే ఒక గుర్తింపు కలిగి ఉండడం మనకి ఎంతైనా అవసరం. And if we're called sons and daughters, then that also means we're princes and princesses. మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడినట్లయితే మనము ఆయన యొక్క రాజులుగా లేకపోతే రాణిలుగా లేకపోతే యాజకులుగా మనం ఉంటాం. In other words, we're royalty. మనమందరం కూడా రాజరికాన్ని కలిగి ఉంటాం. We need to understand possession. And what I mean by that is that we are God's own possession. మనము మన యొక్క స్థానాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మనము దేవుని స్థానమై ఉన్నాం. Now, for any one of us, if we have a possession, we typically protect that possession.
నీవు నేను ఆ స్థానాన్ని కలిగి ఉన్నట్లయితే మన స్థాయి ఏంటో మనకు తెలిస్తే ఆ స్థాయిని మనం తప్పనిసరిగా కాపాడుకుంటాం. Would you agree? దానికి మీరు అంగీకరిస్తున్నారా? Husbands, we protect our wives. భర్తలు భార్యలని కాపాడాలి, సంరక్షించాలి. If another man comes to talk to my wife, ఒకవేళ వేరే పురుషుడు వచ్చి నా భార్యతో మాట్లాడినట్లయితే it's not going to be good for him. అది ఎంత మాత్రం కూడా అది మంచిది కాదు. If someone comes to harm my children, ఒకవేళ ఎవరైనా వచ్చి నా యొక్క పిల్లలకు హాని చేసినట్లయితే by God's grace, it's not going to be good for them. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. How much more in knowing that we are His possession? సో మనము ఆయన స్థానంలో ఉన్నాము, ఆయన మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు అనేది తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమైనది. So if you protect your possessions closely, He protects you closely. మొట్టమొదటిగా నీకు ఇచ్చినటువంటి స్థానాన్ని నువ్వు కాపాడుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ స్థానాన్ని ఆయన కాపాడతాడు. And we need to know that in our mind and believe that in our heart. మన యొక్క మనసుల్లో దాన్ని మనం నమ్మి దాన్ని చేస్తూ దాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. So that when people ask us why we believe what we believe, we can be confident in who we are. ఎందుకు మనం నమ్మాం, సో నమ్మడానికి కారణాలు ఏంటి అని ప్రజలు మనం అడిగినప్పుడు వారికి సమాధానం ఇవ్వగలిగినటువంటి ఒక నిశ్చయిత, ఒక నమ్మకం అనేది మనం కలిగి ఉండాలి. Yeshua was very confident in his calling. సో యేషువ తన పిలుపులో ఒక నిశ్చయితను, ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు ఆయన. In other words, there was no confusion about what he was here to do. సో ఆయన ఇక్కడ ఉండి చేయగలిగినటువంటి పని విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ అంటే ఎటువంటి వేరే ఆలోచన ఏమీ లేదు ఆయనకి. As pastors and pastors' wives, do we have confusion as to what we're called to do? సో కొన్నిసార్లు సేవకులుగా, సేవకుల భార్యలుగా మన జీవితంలో మనకి తికమక పెట్టే ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు తారుమారయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి. When we are called and we walk out that calling in confidence, people are led. They're led to Messiah. సో మనము పిలువబడినప్పుడు ఆ పిలుపులోనే మనం నడుస్తాం. ఆ పిలుపును బట్టి మనము ప్రభువుని వెంబడించే దాన్ని బట్టి ప్రజలను కూడా ఆ పిలుపులోనికి మనం పిలుస్తాం. And you can't understand your calling if you do not understand the authority that comes with that calling. సో దేవుని యొక్క పిలుపుతో వచ్చినటువంటి ఆ అధికారాన్ని గనక నువ్వు అర్థం చేసుకోకపోయినట్లయితే ఆ పిలుపును కూడా నువ్వు గ్రహించలేవు. So why are we as pastors and pastors' wives given such an incredible call from the Father? తండ్రి యొద్ద నుంచి ఒక అపారమైనటువంటి మన ఆ పిలుపుని మనం ఎందుకు కలిగి ఉన్నాం మన జీవితాల్లో సేవకులుగా, సేవకురాళ్ళుగా? It's for one main purpose. అది ఒకే ఒక ఉద్దేశంతో మనం పిలువబడ్డాం. To serve His people. తన ప్రజలకు సేవ చేయడానికి పిలువబడ్డాం. That's why we're called to serve in this way. అందుకనే సేవ చేయడానికి ఈ విధంగా పిలువబడ్డాం మనం. It literally is the same commission that we see Yeshua having. సో అదే పరిస్థితిని యేషువ కూడా కలిగి ఉన్నాడు. Turn with me to Matthew chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని తెరుద్దాం. And let's read the last two verses. ఆ చివరి రెండు వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాలు చదువుదాం. 19, 20 వచనాలు. అయితే 18 నుంచి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Amen. ఆమేన్. Did Yeshua make disciples? మనము సమస్త జనులను శిష్యులుగా చేయడానికి పిలువబడ్డాం. శిష్యులుగా తయారు చేస్తున్నారా? Yes. అవునా కదా? Are we called to make disciples? మనము శిష్యులుగా తయారు చేయడానికి పిలువబడ్డాం. Yes. అవునా Yes, we కదా? are. Okay.
was the Holy Spirit given to Yeshua. యేషువా పరిశుద్ధాత్మనిచ్చాడు మనకి. Remember when he was baptized and the Holy Spirit came? సో ఆయన బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినట్లుగా మనకి తెలుసు. And the voice of the Father said, "Behold, this is my Son in whom I'm well pleased." ఆకాశము నుండి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. As a testimony for everyone who was there to know this was in fact the Son of God. సో ఆయన దేవుని కుమారుడు అని చెప్పి అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా అది సాక్ష్యముగా ఉండడం కోసమే ఆ స్వరము అందరికీ తెలియజేసింది. In the same way have you and I been given the promise of the Holy Spirit. సో నీకు నాకు కూడా ఆ పరిశుద్ధాత్మ వాగ్దానం అనేది మనకి ఇవ్వబడింది. Yes. అవునా కాదా? Yes, we have received it. Amen. మనం కూడా దాన్ని పొందాం. అవునా కాదా? Has Yeshua taught you to be obedient to his word? సో ఆయన యొక్క వాక్యానికి మనం విధేయులుగా మరి వినయం కలిగినటువంటి వ్యక్తులుగా యేషువా మనకు నేర్పించాడు. మనం కూడా ఆ విధంగానే ఉండాలి. And are you faithfully teaching disciples to be obedient to his word? సో తన యొక్క శిష్యులకి తెలియజేస్తా ఉన్న సమయాల్లో విధేయులుగా ఉండమని తన శిష్యులకి యేషువా తెలియజేశారు. Very important to understand this structure and order. సో అందుకనే ఈ యొక్క క్రమాన్ని కానివ్వండి, ఈ సూచనలు సలహాలు తప్పనిసరిగా మనం గ్రహించాలి. Because in knowing this, you know your calling and the authority that comes with that calling. సో కాబట్టి ఇవి తెలుసుకోవడం ద్వారా ఆ పిలుపులో అధికారం అనేది వస్తూ ఉంది. మీరేం చేయాలో కూడా దాని ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. And are we ever alone in this calling? సో మనం ఈ పిలుపులో ఎప్పటికి కూడా ఉండాలి. ఎంతకాలం ఉండాలి? No. He's with us, isn't he? He's with us every step of the way. ఆయన ప్రతిరోజు కూడా ఉంటాడు. ప్రతి క్షణం మనతోనే ఉంటాడు. All right, let's go back to John 13. We're going to read verses 4, 5, and 6. 4-5 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూద్దాం. నాలుగు 5, 6 వచనాలు. 13 యోహాను సువార్త. ఒక తువాలు తీసి నడుమునకు కట్టుకొనెను, అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. చాలండి. Amen. Thank you. వందనాలండి. So Yeshua gets up. యేషువా లేచాడు. He takes his garment తన యొక్క వస్త్రాలు తీశాడు, and his towel, టవల్ తీసుకున్నాడు. and he pours the water into a basin and he begins to wash his disciples' feet. సో ఈ శిష్యులను అక్కడ కూర్చోబెట్టి సో వారి యొక్క పాదాలు కడగడం ప్రారంభించాడు. In other words, he bows down low to start serving his disciples. సో వారి పాదాలు కడగడానికి ఆయన వంగాడు పూర్తిగా. And what does Peter say? అది పేతురు ఏం చెప్తా ఉన్నాడు? No. Right, Daniel? No. No, Lord. నో ప్రభువా. No. You do not wash my feet. నా పాదములను కడగవద్దు ప్రభువా అంటున్నాడు. You know, one of the things that I found is probably the biggest hurdle we face in our faith is truly believing that Yeshua can and does do what he promises. సో నేను గ్రహించినంత వరకు యేషువా ఏదైతే వాగ్దానం చేశాడో అది తప్పనిసరిగా మన జీవితంలో చేస్తాడు. In other words, we struggle to believe that when he says you are clean, that you are actually clean. సో కొన్నిసార్లు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, ఆయన నిన్ను కడగొచ్చు, నువ్వు కడగబడ్డావు అని చెప్పడానికి కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుందేమో. And as pastors and pastors' wives, we need to have this knowledge and realize
that if we're feeling this, so are the people we're ministering to. కొన్నిసార్లు సేవకులుగా సేవకురాలంగా మనం కడగబడవద్దు, లేకపోతే కడుగుతున్నప్పుడు వద్దు అన్న భావన మనకు కూడా ఉండొచ్చేమో కొన్నిసార్లు. That makes sense? అవునా కాదా? ఎవరైనా కడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అడగడం కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కడుక్కోవడానికి నాకు అంత యోగ్యత ఉందా అనిపిస్తూ ఉంటుంది. We need to be mindful that if the enemy comes to you and me to try to rob that truth from our mind, సో ఆ సత్యాన్ని మనం గ్రహించకుండా శత్రువు అనేవాడు మన మనసుల్లో వేరే ఆలోచన పుట్టిస్తాడు. he's also doing that to the people, to the families, the men and the women that we minister to. సో మనం పరిచర్య చేసే ఆ స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు అట్లాంటి ఆ విషయాలే సాతానుడు వేరే విధంగా వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. And if we do not believe the truth of the gospel, how will we expect those people that we're serving to believe the truth of the దేవుని యొక్క gospel? సువార్త యొక్క సత్యాన్ని గనక మనం గ్రహించకపోయినట్లయితే అట్లాంటి ప్రజల విషయంలో మనం ఏ విధంగా కల్పించుకుంటాం, వారిని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. Right? అవునా కాదా? Let's turn to Ephesians chapter 2 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం and read verses 4 through 6. 4 నుంచి 6 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. చాలండి. Amen. ఆమేన్. Do you believe this? ఈ మాట మీరు నమ్ముతున్నారా? You see, here's where we read about being royalty and having great access to our Heavenly Father. మన పరలోకపు తండ్రి దగ్గర మనమందరం కూడా అనుసంధానం చేయబడి మనము ఆయన దగ్గర ఒక రాజరికాన్ని కలిగి ఉన్నామని చెప్పి మీరందరూ నమ్ముతున్నారా? So this truth is our identity. సో అందుకనే ఈ సత్యం అనేది మనల్ని నడిపిస్తూ ఉంది. In this truth, we realize our commission as servants to the Most High. సో ఈ యొక్క సత్యం అనేది మనం సేవకులుగా మనని గుర్తించే విధంగా చేస్తూ ఉంది. In other words, if the Father commissioned the Son to do His will, తండ్రి తన యొక్క కుమారుడికి తన యొక్క చిత్తాన్ని చేయమని గనక చెప్పినట్లయితే He's also commissioned you and me to do His will. తన యొక్క చిత్తాన్ని చేయవలసిందిగా ఆయన మనతో కూడా చెప్తాడు, మనతో కూడా చెప్పాడు. And we have access to the Father through Messiah Yeshua the Son. అందుకనే మెస్సయ్య అయినటువంటి తన కుమారుడి ద్వారా తండ్రి యొక్క చిత్తాన్ని మనము చేయవలసిన వారమై ఉన్నాం. Who has seated us in the heavenly places where Messiah is. మెస్సయ్య ఏ స్థలంలో అయితే ఉన్నాడో ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థలాల్లో మనం కూర్చోబెట్టినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయాలి. And you see, that's where my hope is. నా యొక్క నిరీక్షణ అదే. That's where our hope has to be. సో మన యొక్క నిరీక్షణ కూడా అదే అయి ఉండాలి. And this is the hope that is transforming the world, is the knowledge of what Messiah Yeshua has done. యేషువా అదే విధంగా మెస్సయ్య ఏదైతే చేశాడో అదే విధంగా లోకాన్ని కూడా మనం ఆ విధంగా మార్చాల్సినటువంటి అవసరత మనకుంది. And it's important, men and women who are workers in the kingdom, to remember this. సో దేవుని యొక్క రాజ్య పనిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. That the full and complete work of Messiah Yeshua tears down the lies of the enemy. అందుకనే మెస్సయ్య ఆ యొక్క శత్రువు చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క శత్రువు పనంతటిని కూడా తీసివేసి మనని స్వతంత్రులుగా చేసి మనకు ఒక పనిని అప్పగించాడు. And so to the obedience of Christ, we are commanded to tear down every lie that tries to rob us of our identity. అందుకనే క్రీస్తుతో మనము అంటకట్టబడినటువంటి వ్యక్తులుగా ఉండి ఆ శాతానుడు కలిగి ఉన్నట్టు ప్రతి అబద్ధాన్ని, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతను మనం తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. And look how easily and quickly Peter said, "Oh no, you're not going to wash my feet." అప్పుడు వెంటనే పేతురు అంటా ఉన్నాడు, యేసు మెస్సయ్య పాదాలు కడుగుతా ఉన్నప్పుడు యేషువా, ప్రభువా నా పాదాలు కడగవద్దని చెప్పి తన పాదాలు తొలగించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. You see, in Peter's humility, he didn't want to be served by the Messiah. సో పేతురు యొక్క తగ్గింపు చూడండి, మెస్సయ్య ద్వారా ఆయన పరిచర్య చేపించుకోవడం ఆయనకి ఇష్టపడట్లేదు.
But sometimes in our humility, we actually confuse humility with pride. కొన్నిసార్లు మన తగ్గింపులో మనము అతిశయంగా ఫీల్ అయ్యే సందర్భాలు కూడా వస్తాయి. దాని విషయంలో మనం తికమక పడుతూ ఉంటాం. In other words, we want to be such good servants that we do not want to be served. మనము మంచి సేవకులుగా ఉన్నాం, మనం పరిచర్య చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. And I can say that I'm guilty of that from time to time. సో కొన్ని సమయానికి సందర్భంలో కొన్నిసార్లు నేను దాని విషయంలో ఒక నేరస్తుడిగా ఏదో ఒక నేరారోపణ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఉంటాను. And so we're going to begin to talk about deeper things concerning blessings and concerning this calling that we have. మనము కలిగి ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాల విషయంలో, ఆ పిలుపు విషయంలో మనము లోతుగా దానికి సంబంధించిన అనేక విషయాలు మనము చర్చించుకోబోతూ ఉన్నాం. But before we do that, let's just take 1 minute to get up. సో దానికంటే ముందుగా ఒక్క నిమిషం మనం అందరం లేచి నిలబడదాం. And then we're going to come back for 30 minutes and then we will have lunch and have an hour break. సో మనం ఒక్క నిమిషం మనం ఎక్సర్సైజ్ చేద్దాం, ఏదైనా చేద్దాం. తర్వాత ఇంకొక 30 నిమిషాల్లో మనం లంచ్ బ్రేక్కి వెళ్ళబోతూ ఉన్నాం. ఆ డోర్ అంటే ఓపెన్ చేయండి, ఆ డోర్ ఓపెన్ చేయండి. So Peter says to Yeshua, "No, you will not wash my feet." సో పేతురు యేషువాతో చెప్తా ఉన్నాడు, దయచేసి నా పాదాలు కడగవద్దు అంటున్నాడు. And pastors' wives, I want you to notice how Yeshua responds. సో పాస్టర్స్ అదేవిధంగా పాస్టర్ అమ్మలు మీరు మరి అట్లాంటి సందర్భాల్లో పేతురు నా పాదాలు కడగవద్దు అన్నప్పుడు యేషువా ఎలా స్పందించాడు? Let's read John 13 verse 7. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని తెలుసుకొందువని అతనితో చెప్పాను. All right, thank you. Just verse 7. Yes. So Yeshua says to Peter, "What I do for you, you do not realize right now." సో యేషువా పేతురుతో చెప్తా ఉన్నాడు, ఇప్పుడు నేను ఏదైతే చేస్తా ఉన్నానో అది నువ్వు ఇప్పుడు నీకు తెలియదని. And you see, I want to say to you, a wise and prudent leader will serve even when the people don't understand the reason for the service. సో ఒక తెలివి కలిగినటువంటి నాయకుడు తాను సేవ చేస్తా ఉన్నప్పుడు ప్రజలకి అది అర్థం కాకపోయినా తాను ఎందుకు ఆ సేవ చేస్తా ఉన్నాడో ఆయనకు మాత్రం తెలిసిద్ది. I'll give you an example of this in hospitality. సో దీనికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఆతిథ్యం చేసే విషయంలో Sister Martha has anticipated our every need on this trip. సహోదరి మార్తా మరి ఈ ట్రిప్లో ఆతిథ్యం చేస్తూ వచ్చింది. ఆతిథ్యం అన్ని అతిథి మర్యాదలు కనబరుస్తూ వచ్చింది. She's prepared towels for our showers. Towels for our showers. టవల్స్ ఇస్తూ ఉంది, పరిచర్య చేస్తూ ఉంది. She's prepared coffee and tea for our mornings. సో మా కాఫీని సిద్ధపాటు చేస్తూ ఉంది, టీని సిద్ధపాటు చేస్తూ ఉంది. And she has made preparations for everywhere we go. సో ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నిటినీ సిద్ధపరుస్తూ ఉంది. In other words, as a leader, she's anticipating our needs before we even know we need it. సో నాయకులుగా మాకు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని అన్ని చేస్తూ ఉంది. And you see, Yeshua is modeling this wisdom and this knowledge for Peter. సో యేషువా ఆ పేతురు దగ్గర నుంచి ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క విధానాన్ని తెలుసుకోగలిగాడు. So my question, pastors, సో సేవకులుగా నా ప్రశ్న ఏంటంటే, what would Peter understand later? తరువాత పేతురు ఏమి గ్రహించాడు? What was the thing that Yeshua said, you will understand hereafter? సో ఇక మీదట నీవు దీన్ని గ్రహిస్తావు అని చెప్పి యేషువా చెప్పాడు ఆయనతోటి. పేతురు తర్వాత గ్రహించింది ఏంటి? I want to hear. నేను వినాలనుకుంటున్నాను.
Does anyone have things that they want to share? మీరు ఏదైనా పంచుకోవాలనుకుంటున్నారా? పేతురుతో అన్నాడు కదా, ఇప్పుడు నేను చేసేది నీకు అర్థం కావట్లేదు, నీకు తెలియట్లేదు, తర్వాత ఇక మీదట నువ్వు తెలుసుకుంటావు. ఏంటది? And there's no wrong answers. We're just talking. సో మనం మాట్లాడుకుంటున్నాం, సరే పొరపాటు సంగతి పక్కన పెట్టండి, మీ ఆలోచన మీరు చెప్పండి. Because I have some ideas, but maybe you have some good ideas too. సో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మీకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. నా పాదాలే కాదు, నా శరీరం తల నుంచి కాళ్ళ వరకు కడగబడ్డాడు. Not only my feet, but also wash top of the head to bottom of the feet. ఇంకా లోతైన అర్థం ఏమైనా ఉందా? ఇంకా లోతైంది. We need to fulfill his desire. That is a very, very important. We need to involve in his desire. ఇంకెవరైనా ఉన్నారా గారు? నేను if I did not wash you, there is no relationship between you and me. ఇంకెవరైనా ఉన్నారా గారు? We need to love one and each other. We need to love each other. He's talking about Cornelius' story. Acts chapter 10. You are not untouched people. So Pastor, you're referring to, which I love, you're referring to sprinkling the clean water and making a Jewish man in covenant and a Gentile man in covenant. Amen. Perfect. ఆమేన్. హల్లెలూయా. So what? All of that is very good. సో మీరు చెప్పినవన్నీ కూడా మంచిదే. I want to bring you to a place that might help us understand this in Scripture. It's going to tie in everything that you men have said. సో మీరు చెప్పినటువంటి వాటన్నిటిని కూడా మరి కనెక్ట్ చేస్తూ నేను ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. Let's turn to the book of Ezekiel, హెజ్కేలు గ్రంథం chapter 36. 36వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం, And we're going to read verses 22 through 27. 22 నుంచి 27 వరకు. 36వ అధ్యాయం 22 నుంచి 27 వరకు చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని తెలుసుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. చాలండి. Amen. Hallelujah. హల్లెలూయా. So, in the first few verses here, 22, just verse 22, we see the Lord saying what? సో ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నాడో మనం గమనించగలుగుతూ ఉన్నాం. We say that He's coming to vindicate and protect His name. సో తాను తన యొక్క నామాన్ని అంటే కాపాడడానికి, అంటే దూషణ పాలైనటువంటి తన నామాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఈ పని చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. In other words, just as the enemy comes to rob and steal from us, శత్రువు అనేవాడు వచ్చి
మనని దేవుని దగ్గర నుంచి తొలగించి సో మనని దొంగిలించడానికి వస్తున్నప్పుడు ultimately he's coming to steal from Messiah. సో ఆయన మెస్సయ్య దగ్గర నుంచి కూడా అవన్నీ చూస్తాడు, మన రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. And when we look at verses 23 23వ వచనంలో మనం చూసినట్లయితే through 25, we see that he says, I will vindicate my great name. సో నా ఘనమైనటువంటి నామమును నేను పరిశుద్ధపరచుదును అనే మాట మనకు కనబడతా ఉంటది. So the nations took the holy name of Yod-Heh-Vav-Heh, of the great I am. సో నేను మహోన్నతుని చెప్పి అందరూ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూసినట్లుగా నేను నా యొక్క ఘనమైన నామాన్ని పరిశుద్ధపరచబోతున్నానని తెలియజేస్తా ఉన్నాడు. And they did not have reverence and respect for his name. ఎందుకనంటే చాలా కాలం వరకు అన్య జనులలో ఆయన నామానికి ఎంత మాత్రం కూడా గౌరవం లేదు, ఘనత లేదు, దూషణ పాలవుతూ వచ్చింది. And they profaned his name and considered his name as worthless. సో మనం గనుక ఆలోచించినట్లయితే ఆయన యొక్క నామం అనేది విలువ లేకుండా ఉండింది. They sought after other gods and other affections. వారందరూ కూడా దారి తొలగి వేరే దేవుళ్ళని వేరే వాటిని ఆధారంగా చేసుకొని పూజిస్తూ ఉన్నారు. And they turned their back on the Holy One. సో తరువాత వారు పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపు తిరిగారు. And so what does the Lord say in verse 24 and 25? Can someone read that, please? సో 24 నుంచి 25 వచనాల్లో దేవుడు ఏం చెప్తా ఉన్నాడో చూద్దాం. నేను అన్య జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. You see, our God inhabits his people. సో దేవుడు తన యొక్క అలవాట్లని తాను ఏమై ఉన్నాడో అదే తన ప్రజలకు ఇస్తా ఉన్నాడు. And so here you see this prophecy in Ezekiel, ఈ ఎజ్కేలు గ్రంథంలో ఈ ప్రవచనాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు, declaring that God is going to redeem his name within his people. సో తన ప్రజలలో తన యొక్క నామాన్ని ఆయన విమోచించబోతున్నట్లుగా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. And as Pastor said, he's going to take men and women from every nation and every tribe. పాస్టర్ చెప్పినట్లుగా ప్రతి గోత్రములో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి ఆయన పిలుచుకోబోతా ఉన్నాడు. And he is going to sprinkle clean water on them. సో వారిపైన పరిశుద్ధమైనటువంటి జలాన్ని, శుద్ధ జలాన్ని చల్లబోతా ఉన్నాడు. That they might be clean. సో వారు కడగబడినట్లుగా వారు పరిశుద్ధపరచబడతారు. They will be clean from all of their sin, వారి పాపముల నుండి వారు పరిశుద్ధపరచబడి, all of their idolatry, వారి యొక్క విగ్రహారాధన నుంచి వారు తొలగించబడతారు, all of their sexual perversion. తర్వాత వారు ప్రతి సంబంధమైనటువంటి లైంగిక పరమైనటువంటి వాంఛల నుంచి కూడా ఆ దానిలో నుంచి కూడా వారు విడుదల కలిగి ఉంటారు. And all of their rebellion against the Lord. ప్రభువుకి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటులో నుంచి కూడా వారు పవిత్రపరచబోతా ఉన్నారు. So you see, Messiah says he will sprinkle, he will cleanse this people for himself. అందుకనే మెస్సయ్య ఈ ప్రజలందరినీ కూడా వారిని పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. And in cleansing them, he will give us a new heart. And he will send his spirit to dwell within us. వారిని పరిశుద్ధపరిచి వారికి ఒక నూతన హృదయాన్ని, నూతన మనసుని వారికి అనుగ్రహిస్తా ఉన్నాడు. He'll take a heart of stone. వారిలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని పెడతా ఉన్నాడు. And he'll transform it into a heart of flesh. మాంసపు గుండెను రూపాంతరం చేసి పెడతా ఉన్నాడు ఆయన. And look at verse 27. 27వ వచనంలో గనక మనం చూసినట్లయితే, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేసేదను. And so by his Holy Spirit, we will be encouraged and convicted and inspired to keep the commandments of God. సో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము ఒప్పించబడి మనం ఆయన ఆజ్ఞలను పాటించే వ్యక్తులుగా, ఆయన ఆజ్ఞల అనుసారంగా నడిచే వ్యక్తులుగా మనల్ని మనం ఆయన తీర్చిదిద్దుతాడు. As sons and as daughters. ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా కూడా మనని చేస్తాడు ఆయన.
You see a very deep meaning here. As Yeshua is taking off his towel and about to wash Peter, Peter says no. But then Yeshua says, what I do for you, you will understand later. సో ఇక్కడ యేషువ తన యొక్క టవల్ని తీసుకొని ఆయన కడుగుతా ఉన్నప్పుడు పేతురు వద్దు అన్నాడు. అప్పుడు పేతురు చెప్తున్నటువంటి యేషువ చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు నీకు ఇది అర్థం కాదు, తర్వాత నువ్వు తెలుసుకుంటావు అన్న విషయంలో ఒక లోతైనటువంటి అర్థం దాగి ఉంది వాక్యాన్ని బట్టి. Let's read John chapter 13 verse 8. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 13:8. పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. చాలండి. Very good. Just 8. Very good. Thank you. వందనాలండి. So even though Yeshua said, what I do for you now, you won't understand until later, Peter still said, you will never wash my feet. నేను ఇప్పుడు ఏదైతే చేస్తా ఉన్నానో ఇప్పుడు నీకు అర్థం కాదు, తర్వాత నువ్వు తెలుసుకుంటావని యేషువ పేతురుతో అన్నప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, నువ్వెన్నడూ నా పాదాలు కడగరాదు అని అంటున్నాడు. In other words, Peter didn't quite get it. మరొక మాటలో చెప్పాలి అని అంటే పేతురు దాన్ని అసలు గ్రహించలేదు. ఆయన Did Yeshua get discouraged? ఆయన అంటే నిరాశ చెందాడు. How do you respond when you try to serve someone and love them, but they do not receive your love? ఎప్పుడైనా మీరు ఎవరికైనా సేవ చేస్తున్నప్పుడు, మీ ప్రేమను చూపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు స్పందించకపోతే వారి పట్ల మీ స్పందన ఎలా ఉంటుంది? I discouraged. చాలా నిరాశ చెందుతాం. Does that prevent you from trying again? సో నువ్వు మరలా ఆ శిక్షణ పొందడానికి అది నిన్ను ఆపు చేయొచ్చేమో పరిచర్యలో వెళ్లకుండా. Do you just say, forget them? ఒకవేళ దానిని మర్చిపోతున్నానులే అని అనుకుంటావా? What happens in you? నీలో ఏం జరుగుతూ ఉంటుంది? Because I know for me, sometimes I do say that. I need, Lord, I give them to you. కొన్నిసార్లు అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభువా నేను దానిని విడిచిపెట్టేస్తా ఉన్నాను అని చెప్పేసి నేను విడిచిపెడతాను. And other times I say, oh no, I'm not backing down. కానీ మరికొన్ని సందర్భాల్లో లేదు ప్రభువా నేను దాన్ని చేయను అన్నట్లుగా నా పరిస్థితి ఉంటుంది. In the case of Yeshua, he didn't back down. కానీ యేషువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంత మాత్రం కూడా వెనక్కి వెళ్ళిపోలేదండి. And he responded with direct and simple truths. ఆయన ఒక సులభమైనటువంటి సత్యాన్ని అక్కడ పేతురికి నేర్పిస్తూ వచ్చాడు. He says, if I do not wash you, you have no part in me. నేను నిన్ను కడగకపోయినట్లయితే నాతో నీకు పాలు లేదు అన్నాడు. And think about that prophecy from Ezekiel 36. సో ఎజెకియేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని ఒకసారి ఆలోచించండి. If he does not sprinkle us with clean water, we would have no part in him. ఆయన శుద్ధమైనటువంటి జలాన్ని గనక మన పైన చల్లకపోతే మనం ఆయనతో పాలివారం కాలేము. And if we are still found in our sin, we are separate from God. మనం ఇంకా పాపములోనే ఉండి మనము దేవునికి దూరంగా ఉండి వెళ్ళేవారమే. And so Yeshua directly and gently laid out the truth. అందుకనే యేషువ ఆయన ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఆయన ఆ సత్యాన్ని అక్కడ తెలియజేస్తూ వచ్చారు. And so Peter did not realize what Messiah was doing. మెస్సయ్య ఏదైతే చేస్తా ఉన్నాడో పేతురు మాత్రం గ్రహించలేదు. He didn't quite understand the prophecy that Yeshua was fulfilling right before his eyes. సో తన కళ్ళ ముందు ఆ యేషువ ఆయన యొక్క ప్రవచనాన్ని సంపూర్తి చేస్తా ఉన్నాడు, నెరవేరుస్తున్నాడు అనే విషయాన్ని ఆయన గుర్తించలేకపోయాడు. And again, I would just say, men and women, we need to be very mindful about this kind of a heart attitude. అందుకనే దేవుని యొక్క దైవజనులుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఈ రకమైనటువంటి ఆ ప్రవర్తనని, ఈ విధానాన్ని
మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. in our zeal for God and His goodness, సో ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క సేవ చేసే విషయంలో మనం కనబరిచే ఆసక్తిని బట్టి, and while having a deep desire to serve Him, we can be unwilling to receive Him. మనం ఆయనకి సేవ చేయాలని చెప్పి లోతైనటువంటి ఆశ కలిగి ఉన్నప్పటికీ ఆయన పొందుకునే విషయంలో కొంత అయిష్టత అనేది కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటుంది. And that can lead to literally forgetting the blessing that comes from our Heavenly Father. సో అది మనం దాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళినట్లయితే మన పరలోకపు తండ్రి దగ్గర నుంచి మనం క్షమించే విధానాన్ని, ఆశీర్వదించబడే విధానాన్ని మనం కలిగి ఉంటాం. I mean, Peter didn't realize what he was saying, that he was rejecting the sanctification of Yeshua. సో యేషువా చేస్తున్నటువంటి ఆ పరిశుద్ధీకరణ అనే దాన్ని ఆయన తిరస్కరించాడు. ఏం చేస్తా ఉన్నాడు ఆయన గుర్తించలేదు పేతురు. So pastors and pastors' wives, it's an important part of being a servant of God is carrying His blessings with us wherever we go. అందుకనే దేవుని సేవకులుగా, దైవ జనురాళ్ళుగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనం దీనిలో కొనసాగే వ్యక్తులమై ఉన్నాం. So as Yeshua had this blessing to give to His disciples, తన శిష్యులకి యేషువా ఈ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. it's important that we too are constantly carrying that blessing with us. సో మనం కూడా అట్లాంటి ఆశీర్వాదాలు కలిగి ఉండాల్సినటువంటి అవసరత మనకుంది. Here are 5 ways that we can keep the blessing with us, మనతో ఆశీర్వాదాన్ని ఉంచుకోవడానికి 5 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. so that we can share with those people that we minister to. Number 1, మొట్టమొదటిగా అదేంటంటే we need to be willing to share the good news with whoever will listen. ఎవరైతే వినేవారందరికీ కూడా దేవుని యొక్క సువార్తని మనమందరం కూడా పంచాల్సినటువంటి బాధ్యత ఉంది. Whoever. ఎవరైనా సరే అది. I don't care if it's a Hindu priest, ఒకవేళ గుళ్ళో పూజారి కావచ్చు, a Muslim imam, ఒకవేళ ఇమాము కావచ్చు, or a backslidden pastor who has taken another man's wife. ఒకవేళ వేరే వాని యొక్క భార్యను తీసుకొని వెళ్ళినటువంటి జారిపోయిన సేవకుడే కావచ్చు, and who is acting unholy in the eyes of God. దేవుని దృష్టి ఎదుట అపవిత్రుడిగా జీవించే వ్యక్తే కావచ్చు. As men and women in the service of the Messiah, we need to be willing to share the good news with whoever will listen. మెస్సయ్య సేవలో ఉన్నటువంటి దేవుని యొక్క దైవ జనులుగా, దైవ జనురాళ్ళుగా మనం ఈ యొక్క సువార్తను పంచే వ్యక్తులమై ఉన్నాం. Number 2, రెండవదిగా, and I think India does this beautifully, by the way. సో భారతదేశం ఇది చాలా అద్భుతంగా చేస్తా ఉంది, చాలా అందంగా చేస్తా ఉంది ఇది. We need to be willing to share with all what we've been given. సో మనకి ఇవ్వబడినటువంటి దానిని అందరికీ మనం పంచాలి. So to him who has been given much, much is required. మనం ఎక్కువగా మనకి ఇవ్వబడిందనుకో దేవుని దగ్గర నుంచి ఏదైనా సరే ఎక్కువగా దాన్ని పంచే బాధ్యత కూడా దేవుడు మనకి. And for those of us who know the goodness and the kindness and the glory of Messiah, we need to share that. మెస్సయ్య యొక్క కనికరం కావచ్చు, మంచితనం కావచ్చు, దయ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు పంచే వ్యక్తులమై మనం ఉన్నాం. Number 3, మూడవదిగా, pastors, we need to be slow to speak and quick to listen in times of counsel. సో ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు మనము మాట్లాడుటకు నిదానించే వ్యక్తులుగా ఉండాలి, వినుటకు వేగిరపడే వ్యక్తులుగా ఉండాలి. And in doing this, we will show the love and the care of Messiah to his people. సో అది చేయడం ద్వారా మెస్సయ్య యొక్క ప్రేమ కావచ్చు, సంరక్షణ కావచ్చు, మనం ప్రజలకు చూపించిన వారంగా ఉంటాం. Number 4, నాలుగవదిగా, we need to show endurance and perseverance in trial with our eyes fixed on Yeshua. సో మనకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు యేషువా మీదే మన యొక్క గురి నిలిపి ఆయన వైపే మన కన్నులు చూపించి ఆ సమస్యను, ఆ శోధనను మనము ఓర్చుకునే వ్యక్తులుగా, ఆ శ్రమలో కూడా మనం పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉండాలి. So in other words, as we are going through the trial and tribulation, as we are being faithful to keep our eyes on him, we're encouraging those around us. మనము శ్రమల చేత, శోధనల చేత కొట్టబడుతున్న సందర్భాల్లో, వాటిలోనికి లోతుగా వెళుతున్న సందర్భాల్లో కూడా మనం యేషువా మీదే మన యొక్క కనుచూపు, మన యొక్క చూపు ఉండాల్సిన అవసరం ఉంది. That brings great blessing. అది గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలోకి తీసుకొని వస్తుంది. Lastly, number 5, ఐదవదిగా, చివరిగా,
We need to be consistent and faithful all the days of our lives. మన జీవిత కాలం అంతట్లో కూడా మనం విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. Faithful in sharing the gospel. దేవుని యొక్క సువార్తని పంచుకునే విషయంలో నమ్మకం కలిగి ఉండాలి. Faithful in loving our families and the people God's given us. మనకి ఇవ్వబడినటువంటి కుటుంబాలను గాని ప్రజలను గాని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. And as we faithfully leave that example, many will be blessed. సో మనము ఆ ప్రేమించే విషయంలో మాదిరిగా ఉన్నట్లయితే మనను బట్టి అనేకులు దీవించబడతారు. With that said, అవునా కాదండి? let's have lunch. అంతవరకు. Pastor, would you pray for our lunch? ఓకే. VJ, you coming up here? Okay, we'll have VJ pray. ఓకే. Let's pray. Heavenly Father, thank you for this wonderful time. పరలోకపు తండ్రి, అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు నాయన. Through the pastor we learned so many spiritual things. మీ సేవకుడి ద్వారా చాలా ఆత్మ సంబంధమైన విషయాలు మేము నేర్చుకున్నాము నాయన. Through that message we need to increase our spiritual life more than 100-fold. నాయన, ఆ వర్తమానం ద్వారా ప్రభువా 100 రెట్ల కంటే ఎక్కువగా మా విశ్వాసాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలి. We need to keep your word in our heart. మా హృదయాల్లో మీ వాక్యము ఉంచుకునేటట్లుగా సహాయం చేయండి. Father, we are going to eat the lunch now. ఈ సమయంలో ప్రభువా మేము భోజనం చేయబోతూ ఉండగా The people who prepared your lunch, bless them. నాయన, భోజనం చేసిన వారిని దీవించండి నాయన. Give us more strength. ఎక్కువ బలాన్ని ఇవ్వండి. We are going to get ready for second session. రెండవ నాయన సెషన్కి మేము సిద్ధపడుతూ ఉండగా బలాన్ని ఇవ్వండి. We ask all these things in Yeshua name. ఇవన్నీ కూడా యేషువా నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. వందనాలు అయ్యగారు. అందరూ భోజనం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను.